ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ విధంగా సురక్షితంగా సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం సురక్షితంగా సజీవంగా ఉన్నాము. కాబట్టి మనం అందరము తండ్రి అయినటువంటి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది అని మరొక్కసారి మీ ఆత్మీయమైన సహోదరుడిగా మీ అందరికీ మనందరికీ ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేస్తూ ఈ కొద్ది మాటలను నేను ప్రారంభించడం జరుగుతుంది. అందరూ సంతోషముగా ఉండాలని, నిత్యము సంతోషకరమైన పరలోక రాజ్యములో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నటువంటి వారిలో నేనును ఒకడిని. కాబట్టి ఈ కొద్ది మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను పెద్దగా జ్ఞానవంతుడని ఏమీ కాదు, మీ అందరికంటే చాలా తక్కువ వాడిని. అయినప్పటికీ కొద్ది మాటలు, తెలిసినటువంటి 4 మాటలు సమాజంలో నా సహోదరులందరి మధ్య పంచుకోవాలనే ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నానే తప్ప వేరే ఏ ఉద్దేశము నాకు లేదని మీరందరూ గమనించి తీరాలి. ఇక మన పాఠంలోనికి వెళ్ళిపోతే, యేసుక్రీస్తు వారు శిలువ పైన పలికినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. మిగతా మాటలన్నీ మన దాసు డివోషనల్ అనే మన యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు అనేటటువంటి ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేయబడి 7 మాటలు దానిలో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. కాబట్టి చాలా తక్కువ సమయంతోనే అన్ని మాటలు వివరించడం జరిగింది. కాబట్టి ఈ 7 మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే, తక్కువ సమయంలో ఎక్కువ విషయం కావాలని మీరు అనుకుంటే, దాసు డివోషనల్ అనే మన యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు అని ప్లేలిస్ట్ క్రియేట్ చేయబడి దానిలో ఈ 7 మాటలను కూర్చున్నటువంటి విడివిడిగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి దానిలోనికి వెళ్ళి ఒకసారి అన్నీ బాగా పరిశీలించి మీకు నచ్చితే ఆలోచించి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మాత్రమే కాదు, కానీ ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట చాలా విలువైనదే, మన అందరికీ అవసరమైనదే, మన అందరికీ బ్రతుకునిచ్చేటటువంటి మాటే. ఆయన ప్రతి మాట మాట్లాడారు. సందర్భానుసారంగా యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి 7 మాటలు ఆలోచిస్తున్నాము. కాబట్టి దానిలో 5వ మాట ఈరోజు మనం బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నానని అనెను. అంటే యేసుక్రీస్తు వారు ఆ మాట అనేసరికి ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది? శిలువ మీద వేలాడుతున్నారు. తలపైన భారభరితంగా వేదనకరంగా గుచ్చుకునేటటువంటి కణతలలో, కన్నాలతో, రంధ్రాలతో దిగబడిపోయి చర్మం లోపలికి చొచ్చుకుపోయినటువంటి ముళ్ళ కిరీటం ఉంది తలపైన. చేతులు చాపబడి ఉన్నాయి. అరిచేతులలో వెనకాల ఉన్నటువంటి నానుగు మేకులు చేతులలో మేకులు దిగ్గొట్టేసారు, కదలడానికి లేదు. కాళ్ళలో మేకులు దిగ్గొట్టేసారు, కదలడానికి లేదు. శరీరం అంతా తూట్లైపోయేలాగా దున్నేశారు కొరడాలతో. అంటే తల వెంట్రుక మొదల నుంచి కాలి పాదముల వరకు ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా శరీరం అంతా చీల్చేశారు. రక్తం కారిపోతుంది ఒకవైపు నుంచి. ఎండలో ఉన్నటువంటి ఆ చెమట ఈ నెత్తురు కలిసి ఆ గాయాల గుండా కిందకు ప్రవహిస్తూ ఉంటే ఆ బాధ ఒక్క
ఒక్కసారి ఊహించండిరా. అనుభవించడం మనం ఎవరి వలన కాదు, అట్లీస్ట్ ఊహిస్తేనే మనకు చెమటలు పట్టేస్తాయి, వేదన కలిగేస్తుంది. అంతటి వేదనకరమైనటువంటి అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట జ్ఞాపకం చేసుకుంటూ తన గూర్చి ప్రవచన గ్రంథాలలో దేవుడు ఏ మాటలైతే రాయించాడో ఆ మాటలు నెరవేర్చడానికి గాను లేఖనములు నెరవేరునట్లు దప్పికగొనుచున్నాను. ఎలాంటి సందర్భంలో? అలాంటి సందర్భంలో, చివరి నిమిషంలో, అంత ఇబ్బందికర, అంత వేదనకర అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు తండ్రి లేఖనము నెరవేరడానికి ఎలా తాపత్రయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. లేఖనము నెరవేరినట్లు అంటే లేఖనం నెరవేర్చాలి. నా తండ్రి నా కొరకు రాయించినటువంటి మాటలు అన్నీ నెరవేర్చాలి. ఎంత కష్టమైనా భరించాలా? ఎంత కష్టమైనా భరించాలి. ఎంత వేదనైనా ఓర్చుకోవాలి. ఎన్నైనా అనుభవించాలా? ఎన్ని శ్రమలైనా అనుభవించాలి. ఎన్ని వేదనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎంతటి దుఃఖమైనా, ఎంతటి రోదనైనా దీని అంతటిని భరించు సహిస్తూ నా తండ్రి నా కొరకు రాయించినటువంటి లేఖనాలను నేను నెరవేర్చాలి. నా తండ్రి నా పైన పెట్టుకున్నటువంటి బాధ్యత నేను నిర్వర్తించాలి అని చివరి నిమిషము వరకు తండ్రి అయినటువంటి దేవుని కొరకు పరితపించిపోయినటువంటి ఒక కుమారుని యొక్క యథార్థమైనటువంటి గాథ ఈరోజు ఎంతమంది ప్రజలకు అర్థమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నా తండ్రి నా కొరకు రాయించినటువంటి లేఖనములు నెరవేరాలి, నేను దప్పికగొనుచున్నాను. ఏంటా దప్పిక అంటే దాహం. యేసుక్రీస్తు వారికి ఏమైనా దాహం వేసిందా? సముద్రములను కలిగించినటువంటిది ఆయనే, ఆకాశములను కలిగించినటువంటిది ఆయనే. భూమి మీద కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగించిన వాడికే, సముద్రము నదులను వర్షమును కురిపిస్తున్నటువంటి ఆయనకే దాహం వేసింది అంటే ఈ దాహం శారీరకంగా నీళ్ల దాహం అనుకున్నారా? నీళ్లు తాగితే తరిగిపోయేటటువంటి దాహం అనుకున్నారా? మనం అనుకుంటాం, మన మెదడులతో, మన జ్ఞానంతో ఆలోచిస్తే ఈ దాహం శరీరానికి సంబంధించినటువంటి నీళ్లతో తీరిపోయే దాహం అనుకుంటాం మనం. కానీ ఇది నీళ్లతో తీరిపోయేటటువంటి దాహం కాదు. యేసుక్రీస్తు వారు నీళ్లతో తీరిపోయేటటువంటి దాహమును గూర్చి దాహం ఇమ్మని దప్పికుంటున్నానన్న సంగతి ఆయన చెప్పలేదు. ఆయనకు చేదు చిరక ఇవ్వవలసి ఉన్నది. చేదుతో కూడినటువంటి ఒక చిరకను అందిస్తారు అనే లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఈ మాట అనడం జరిగింది. ఈయనకున్న దాహం ఏంటర్రా అంటే ఆ క్షణంలో, ఆ నిమిషంలో కూడా ఆత్మల దాహం ఉంది. ఈ రకంగానైనా అప్పుడు ప్రవక్తల గ్రంథాల్లో రాయించినటువంటి ప్రవచనం ఇప్పుడు ఈయన ద్వారా నెరవేరబడుతుంది అంటే ఈయనే మెస్సియా, ఈయనే రక్షకుడు, ఈయనే మన కోసం వచ్చినటువంటి రక్షకుడు అన్నటువంటి విషయం ఆ ముందున్నటువంటి వాళ్ళకు తెలియచేసి వాళ్ళ ఆత్మను రక్షించాలన్న ఉద్దేశంతో ఆత్మల పట్ల దాహమును కలిగి ఉండి ఆ మాట అన్నాడే కానీ నీళ్ళమ్మని కాదు, తాగడానికి నీళ్ళెమ్మని కాదు. కనీసం వాళ్ళు మనుషులుగానైనా బిహేవ్ చేశారు ఆ సమయంలో. అట్లీస్ట్ మనుషులుగానైనా ఆ సమయంలో మరి శారీరక నీళ్ళు అనుకునైనా వాళ్ళు ఏమైనా తాగడానికి మంచినీళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళ మనస్సు కఠినమైపోయింది, వాళ్ళ మనసులు హృదయం అలా తయారైపోయాయి. ఈరోజు సమాజంలో ఉన్నవాళ్ళు చాలామంది మనసులు ఈ రకంగానే అయిపోయాయండి. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయాలన్న మంచి మనస్సు లేదు. అవసరతలో ఉన్నటువంటి వాడికి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేయాలన్న సహృదయం లేదు. ఈరోజు పక్కవాడు ఏమైపోతే నాకే, ఆడి గూర్చి నాకే, నేను బాగుంటే చాలు, నా బ్రతుకు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అవతల వాడిని తొక్కైనా నేను పైకి వెళ్ళిపోవాలి, ఆడిని చంపైనా నాకు పదవి వచ్చేయాలి, ఆడికి ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి మనలాంటి వారి కోసం
ఆయన శిలువ మీద త్యాగం, తన ప్రాణాన్ని చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని ధారపోసేసాడండి. దాహం ఇమ్మని అడిగితే మంచినీళ్ళు కాస్త ఇవ్వడం మానేసి చేదు చెరక ప్రవచనమది, లేఖనము నెరవేరునట్లు దాహం ఇమ్మని అడిగాడు. యేసుక్రీస్తు గారికి ఉన్నటువంటి దాహం ఏంటంటే ఆత్మల దాహం. ఎవ్వరూ నశించిపోకూడదు, నేను వచ్చినటువంటి ఈ త్యాగం వృధా కాకుండా పోకూడదు. కాబట్టి ఈ మాట ద్వారానైనా రాబోతున్న మెస్సియ్య నేనే, రాబోతున్న వీళ్ళు అనుకుంటున్నట్లుగా ఎవరినో అనుకుంటున్నటువంటి ఆ రక్షకుడిని నేనే, ఈయనే మన రక్షకుడు అని అందరికీ తెలియచేసి వాళ్ళ ఆత్మలను రక్షించాలన్న ఉద్దేశంతో ఆ సమయంలో కూడా మనుషులమైన మన కొరకే, తను ఎంత బాధపడుతున్నా ఆ బాధను పక్కన పెట్టి మనుషులమైన మన కొరకే, మన ఆత్మల రక్షణ నిమిత్తమే ఆయన అంత ఆలోచన చేస్తున్నాడండి. అంటే మన ఆత్మను రక్షించడమే ఆయనకు దాహం తీర్చినట్లు, మనం రక్షించబడమే ఆయన దాహం తీర్చినట్లు, మనం అనేకుల ఆత్మను రక్షించడమే ఆయన దాహాన్ని తీర్చినట్లు. ఆయన దాహం తీరాలి అంటే, మనం దాహం తీరాలి అంటే మనం మంచినీళ్ళు తాగుతాం. ఆయనకు దాహం తీరాలి అంటే మనం అనేక మందికి దేవుని మాటలు తెలియచేసి వాళ్ళ ఆత్మను రక్షించేటటువంటి కార్యక్రమాలు అనేకము చేసి లోకంలో నశించిపోతున్న అనేక మందిని దేవుని వైపు త్రిప్పి పరలోక రాజ్యానికి అర్హతగా చేయడమే ఆయనకు మనం తీర్చేటటువంటి దాహం. అది శారీరక దాహం కాదు, ఆత్మీయమైనటువంటి దాహం. మరొక సందర్భంలో ఈ దాహం కోసం మాట్లాడాడు. ఆ సందర్భాన్ని కూడా మనం బైబిల్లోంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మరొక సందర్భంలో ఈయన దాహం కోసం మాట్లాడాడు. అప్పుడు కూడా ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మరియు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు ఒక బావి దగ్గరికి వస్తే అక్కడికి యేసుక్రీస్తు వారు వెళ్ళి నాకు దాహమిమ్ము అని అడుగుతున్నాడు. ఆమె ఏమనుకుంది? ఆ నూతిలో, ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు తోడి పోయమంటున్నాడు అనుకుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను అడిగినటువంటి దాహం ఏంటి? యేసుక్రీస్తు వారి దాహం ఎలా తీరుతుందని చెప్పారు? ఏం చేస్తే ఆయన దాహం తీరుతుందని చెప్పారు? నాకు దాహముగా ఉన్నది అనేటటువంటి మాటకు అర్థం ఆత్మలను సంపాదించడం, ఆత్మను రక్షించడం అన్నటువంటి విషయం ఏ రకంగా ఆయన చెప్పడం జరిగింది? అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండెనని ఆమెతో చెప్పెను. అంటే నేనిచ్చేటటువంటి నీళ్లు త్రాగితే మీరు ఎప్పటికీ దప్పిక కొనరు అంటున్నాడు. ఏంటా నీళ్ళట? నిత్య జీవానికి సంబంధించిన దేవుని మాటలు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటటువంటి దేవుని వాక్యం, పరలోక రాజ్యంలో నిత్య నివాసులుగా, శాశ్వత వారసులుగా, పరలోక రాజ్యానికి మన బ్రతుకులను అర్హత చేయడంలో, మన ఆత్మను తీసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, ఆ మాటలు ఆయన ఇస్తానంటున్నాడు. ఆ మాటలు కనుక మీకు ఇస్తే, ఆ లేఖనాలు మీకు ఇస్తే, ఆ వాక్యం మీకు ఇస్తే, నా మాటలు మీరు వింటే, నేను ఇచ్చేటటువంటి ఈ వాక్యం, ఆత్మీయ ఆహారం మీరు తీసుకుంటే ఎప్పటికీ మీరు దప్పిక కొనరు అంటున్నాడు. ఆమెకి ఏమర్థమైంది? ఆమెకి శారీరక దాహంగానే అర్థమైంది. తర్వాత అర్థమైంది ఆత్మీయమైనటువంటి దాహం. నేను దాహము నిమ్మని అడుగుతున్నాను. వెంటనే ఆ యొక్క సమరయ స్త్రీ ఆ ఊరిలో సమరయ పట్టణానికి వెళ్ళి రక్షకుడు ఈయనే, మెస్సియ ఈయనే అని చెప్పేసరికి అనేక మంది 43వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆయన తీర్చమన్నటువంటి దాహం ఇది. ఆ సమరయ స్త్రీని దాహం ఇమ్మని అడిగింది ఇది. నా మాటలు వెళ్ళి సమాజానికి చెప్పు, అనేక మందిని నా వైపు త్రిప్పు. నా వైపు అంటే పరలోక రాజ్యానికి అర్హత పొందే విధంగా బ్రతకమను.
ఈ లోకాశలు వదిలేయమను. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అభ్యర్థిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటన్నారంటే, నా దాహం తీర్చండరా ప్లీజ్. నేను దాహము కొన్నాను, నేను దప్పిక కొన్నాను, నిన్ను నన్ను దాహము తీర్చమని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు నీవు నేను? సమరయ స్త్రీ వెళ్ళి యేసుక్రీస్తు వారి దాహము తీర్చింది. అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించి, ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నావు? సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించి యేసుక్రీస్తు వారి యొక్క దాహాన్ని తీర్చేవారిగా ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నావా? ఆయనకు ఆత్మల దాహం ఉంది. అనేక మంది, ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం అంతటిని కార్చి మన కొరకే అంత త్యాగం చేసి ఆయన వెళ్ళిపోతే, ఈరోజు ఆయన దాహం తీర్చవలసిన బాధ్యత నీపైన నాపైన ఉంది. ఆత్మను రక్షించవలసిన బాధ్యత నీపైన నాపైన ఉంది అని తెలుసుకొని కూడా ఈరోజు నువ్వు లోకానుసారమైనటువంటి నీ చిన్న జీవితంలోనే మ్రగ్గిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడేమి నువ్వు చేస్తున్న పనిబాట్లు ఏమీ వదిలేమని చెప్పలేదు, కుటుంబాలను వదిలేమని చెప్పలేదు, ఉద్యోగాలను వదిలేమని చెప్పలేదు, వ్యాపారం వదిలేమని చెప్పలేదు. అన్నిటిలోనూ నీతిగా నిజాయితీగా ఉంటూ నీకు అవకాశం ఉన్నంత వరకు దేవుని పని చేస్తూ ఆత్మలను అనేక మందిని రక్షించి దేవుని వైపు త్రిప్పి ఆయన దాహము తీర్చడానికి నిన్ను దాహమిమ్మని అడిగితే, ఆయన అడిగినా నువ్వు ఆత్మను రక్షించే పని చెయ్యకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే ఏమనాలి చెప్పు మనల్ని? నాకు దాహమిమ్మని అడిగింది, నేను దప్పిక కొని ఉన్నాను, లేఖనాలను నెరవేరడానికి అన్నాడు, తండ్రి పనిని పూర్తి చేయడానికి అన్నాడు, తండ్రి మాట నిలబెట్టడానికి అన్నాడు, తండ్రి గౌరవం నిలబెట్టడానికి అన్నాడు, ప్రవచనము నెరవేర్పు కొరకు అన్నాడు, ఆత్మను రక్షించాలన్న బాధ్యతతో అన్నాడు, మనల్ని కూడా దాహము తీర్చమని అభ్యర్థిస్తున్నాడు. ఆయన దాహం తీరాలి అంటే మన ఇంట్లో మనం వండుకొని మనం తినేసి మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ లోకానుసారమైన జీవిస్తే ఆయన దాహం తీరదు. కానీ అవకాశం ఉన్నంత వరకు దేవుని పని చేస్తూ దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికి మన బ్రతుకు ద్వారా అనేక మందిని యేసుక్రీస్తు వైపు తిప్పి అనేక మందిని పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారిగా వారి ఆత్మలను సిద్ధము చేసేటటువంటి బాధ్యత ఎవరైతే నెరవేర్తిస్తారో వాళ్ళే యేసుక్రీస్తు వారి యొక్క దాహాన్ని తీర్చిన వారవుతారు. కాబట్టి ఆయన దాహం తీర్చేటటువంటి పని నీపైన నాపైన ఉన్నది అని, ఆత్మల రక్షించడమే ఆయన దాహం తీరడం అని, ఆయన కోరింది ఆత్మీయమైనటువంటి దాహము అని ఆయన ఆ మాట అనడానికి గల కారణం లేఖనాల నెరవేర్పు, తండ్రి అయినటువంటి దేవుడి చిత్తమును నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు, ఆత్మల దాహం కొరకే నాకు దాహముగా ఉందన్న మాట చెప్పాడు అని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ శ్రద్ధగా విన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అనేక మందికి ఈ మాటలు వినిపించి షేర్ చేసి ఈ స్వార్థ పనిలో మీరును పాలిభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.